హన్మకొండలో ఏబీవీపీ ఆందోళన చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ హన్మకొండ డీఈఓ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో ఏబీవీపీ విద్యార్థులు డీఈఓ ఆఫీసులోకి చొచ్చుకెళ్లి ప్రయత్నం చేయడంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం తోపులాట ఏర్పడింది. విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండలో ఏబీవీపీ ఆందోళనపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండలోని డీఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టారు. దాదాపు అరగంట సేపటి నుంచి ఇక్కడ విద్యార్థులు ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులు డీఈఓ ఆఫీస్ను ముట్టడించి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. అసలు సడన్ గా వీళ్ళు ఈ ఆందోళన ఎందుకు చేపట్టారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఏబీవీపీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సుజిత్, అసలు ఏంటి మీరు ఈ ధర్నా చేయడానికి కారణం అయితే ముఖ్యంగా? ఈ యొక్క హన్మకొండ జిల్లాలో దాదాపు కార్పొరేట్ పాఠశాలల యొక్క ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతూ ఉన్నాయి. ఎన్నిసార్లు పలుమార్లు ఎంఈఓ గారికి డిఓ గారులకు లెటర్లు ఇస్తూ ఉంటే వాళ్ళు తీసుకుపోయి డస్ట్బిన్లో వాడడం జరుగుతున్నది. కానీ ఒక్కనాడు కూడా ప్రైవేట్ పాఠశాలలకు కనీసం వారిని పట్టించుకోవడం లేదు. ఇదే ఇక్కడే ఉన్నటువంటి మొన్న గ్రీన్వుడ్ పాఠశాలలో మేము విద్యార్థులం అక్కడ బుక్స్ అమ్ముతున్నారు, యూనిఫామ్స్ అమ్ముతున్నారు అని మేము డిఓ గారికి ఆ విద్యాశాఖ అధికారులకు మేము విన్నపించుకుంటే వారు మా మీద కేసులు పెట్టినా కూడా మేము భయపడకుండా ఇదే మళ్ళీ తెల్లారి ఇంకొక పాఠశాలకు వెళ్ళినా కూడా హన్మకొండ డిఓ గారు ఏమన్నారు అంటే దాన్ని అమ్ముకోవచ్చు అంటున్నారు. ఏ విధంగా అమ్ముకోవచ్చు అనేది గత ప్రభుత్వము ఒక జియో పాస్ చేసింది. నో లాస్ నో ప్రాఫిట్ ప్రకారంగా అమ్ముకోమని చెప్పింది. కానీ అవి కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే, గవర్నమెంట్ ముద్రించినటువంటి టెక్స్ట్ బుక్లు మాత్రమే అమ్ముకోమని చెప్పింది. అంటే వాళ్ళ లోగోల పేరుతోని వాళ్ళ స్కూల్ బ్రాండ్ల పేరుతో అమ్ముకోమని ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదు. దాని తుంగుల తొక్కుతో ఈ యొక్క డిఓ వాళ్ళ దగ్గర అనే జీతం సరిపోక లంచాలకు తీసుకుంటూ వాటికి తొత్తుగా మారినటువంటి డిఓను వెంటనే సస్పెండ్ చేయాలనేసి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు ఇదే పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉంది, దాన్ని ఏనాడైనా డిఓ గారు వెళ్ళి ఒక్కనాడైనా చూసారా? దాన్ని ఇంతవరకు బాత్రూములు లేవు. అంటే కనీసం అక్కడ చదివేటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో చదువుతారు, దాని వెనుక ఉన్నటువంటి హాస్టల్లో నుండి చదువుతూ ఉంటారు విద్యార్థులు. అలాంటి పాఠశాలను పట్టించుకోగాని ఇదే కార్పొరేట్ పాఠశాలల కోసం నువ్వు రోజు పరుగులెత్తుతూ ఉంటావు. మేము ఫోన్ చేస్తే అంటాడు మేము దానికి పర్మిషన్ ఉంది అమ్ముకోవచ్చు అనేసి. ఎన్నిటి పాఠశాలకు సంబంధించి చాలా వరకు విద్యాశాఖకు సంబంధించిన నామ్స్ అన్ని కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు. ఇక్కడ కనీసం ప్లే గ్రౌండ్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదని చెప్పి చాలా వరకు కూడా వార్తా కథనాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ విద్యాశాఖ అధికారులలో కదలిక లేదు. మీరు అన్నట్టుగా యూనిఫామ్స్తో పాటు బుక్స్ కూడా అమ్ముతూ వాళ్ళకు పేరెంట్స్ నడ్డి కూడా విరుస్తున్నారు. వాళ్ళు అనుకున్న రేట్లకు అమ్ముతూ ఒకవేళ ఫీజులు కట్టకుంటే వాళ్ళని కూడా ఇబ్బందికర పరిస్థితులకు గురి చేసిన పరిస్థితుల్లో మీరు ఈ సంవత్సరం విద్యాశాఖకు సంబంధించిన అధికారులకు ఇలాంటి ఫిర్యాదు ఏమైనా చేసిందా? పలుమార్లు చేసినామన్నా. దాదాపు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు చేసినాం. ఇదే నెల 20వ తారీఖు ఇదే 6వ తారీఖు చేసినాం, 7వ తారీఖు చేసినాం, డిఓ గారికి చేసినాం, ఎంఈఓ గారులకు, ప్రతి మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ గారులకు, డిఓ గారులకు, ఈ ఉమ్మడి వరంగల్లో ఉన్న డిఓ గారు, కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ గారు ఈ యొక్క డిఓ గారికి మనం పంపించడం జరిగింది. కానీ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను కూడా పక్కన పెట్టినటువంటి ఈ డిఓ గారు కనీసం ఒక పాఠశాల ఉంది, మేము మొన్నటికి వెళ్ళి ఒక పాఠశాలను సీజ్ చేసినాం. ఈరోజు మనం వెళ్ళి చూద్దాం, అదే పాఠశాలలో ఆ సీజ్ చేసిన తాళం ఉండదు. అంటే సీజ్ చేసిన మీరు ఇందాక చెప్పినట్టు ఒక పాఠశాలకు సంబంధించి ప్రైవేట్ బుక్స్ అమ్ముతున్నారు, వాటిని మేము సీజ్ చేసినామని చెప్తున్నారు కదా, అది విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్ళిందా? దాని తర్వాత వాళ్ళ స్కూల్ పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఫస్ట్ మేము డిఓ గారికి వినిపించుకున్నప్పుడు డిఓ గారు ఏమన్నారంటే దానికి వాళ్ళకు బుక్స్ అమ్ముకోవచ్చు అని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పారు. కానీ దానికి మేము యూనిఫామ్స్ అవి అదేవిధంగా ప్రింటెడ్ బుక్స్తో ఉన్నటువంటి ఫోటోలు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఎంఈఓ గారిని పంపించడం జరిగింది. ఎంఈఓ గారు అక్కడ ఉండి వాటిని సీజ్ చేయించడం జరిగింది. ఇదే పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం, అదే పాఠశాలలో యథావిధిగా బుక్కులు అమ్ముతూ ఉంటారు. అంటే మన ఏ విధంగా ఉన్నది, అదే పాఠశాలలో కనీసం గ్రౌండ్ లేదు, కనీసం ఫైర్ ఎగ్జిట్ లేదు. అక్కడ చదివే చిన్న విద్యార్థులు ఉన్నారు. కనీసం దానికి బిల్డింగ్కి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి ఇరుకిరుకు గదులలో విద్యార్థులను ఒక చిన్న అగ్గిపెట్ట లాంటి గదులలో విద్యార్థులు చదువుతూ ఉంటే వాళ్ళకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నా కూడా ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి పాఠశాలలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు హన్మకొండ డిఓ. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీతో పాటు వివిధ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. కానీ విద్యాశాఖ అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ సంవత్సరం కూడా మరొకసారి కూడా సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. మరికొంతమంది ఏబీవీ విద్యార్థులను మాట్లాడించే ప్రయత్నించారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఈ విద్యాశాఖకు సంబంధించి ఈ పాఠశాలలో? అసలు ఏం జరుగుతుంది? ఈ అధిక ఫీజులతో పాటు బుక్స్ గురించి మీరేం చెప్తారు?
ఏదైతే 1వ తారీఖు నుంచి మన 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయిన స్కూల్ 1వ తారీఖు నుంచే మనం ఏంటంటే బుక్స్ ఇట్లా అమ్ముతున్నారని, అదేవిధంగా పర్మిషన్ లేని స్కూల్స్ కూడా ఉన్నాయని ఎంఈఓ గారికి కానీ అలానే డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే నర్సంపేట రూరల్లో దాదాపు ఇప్పుడు 1,50,000 2 లక్షల వరకు ఫీజు తీసుకున్న సార్ ఏంది ఇది అంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కనీసం డిఓ ఇక్కడ రెస్పాన్స్ అయ్యడం లేదు. దాదాపు మేము 2 hours నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాం, డిఓ లేరు, ఏమి కనీసం ఎవరు మాకు రెస్పాన్స్ అసలు ఎందుకు వచ్చారని అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళందరూ పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ సార్ వాళ్ళు వచ్చి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, మేము ఎవరి కోసం చేస్తున్నాం, ఎవరి కోసం? పేద విద్యార్థుల కోసం చేస్తున్నాం. లక్షల దోపిడీ చేసుకుంటారు ఇక్కడ. ఎంఈఓ వాళ్ళకి సహకరించుకుంటా, డిఓ సహకరించుకుంటా, మీరు ఏమైనా నడిపించుకోండి, మీ వెనుక మేమున్నామనే ధీమాతోని వాళ్ళకి నడిపిస్తున్నారు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎప్పుడైతే సీజ్ చేస్తారో దాన్ని నెక్స్ట్ డేనే దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి బుక్స్ అమ్మడం జరుగుతుంది. ఎన్నిసార్లు ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళ లోపల మాత్రం ఎలాంటి మార్పు రావడం, కేవలం కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలను ప్రోత్సహించే విధంగానే విద్యాశాఖ అధికారులందరూ కూడా వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో అనేక పాఠశాలలో మేము వెళ్ళి అక్కడ బుక్స్తో పాటు యూనిఫామ్ అమ్ముతుంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా ఇప్పటికీ కొంతమంది ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు మార్పు రావడం లేదు. సేమ్ టైంలో విద్యాశాఖ అధికారుల తీరులో కూడా మార్పు రావడం. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ప్రైవేట్ పాఠశాలల వాళ్ళ పెత్తనాలతో పాటు వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే జీవో పాస్ చేసిందో ఆ జీవోకు అనుగుణంగానే పాఠశాలలన్నీ కూడా నిర్వహించాలంటూ కూడా ఏబీపీ విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. హరికృష్ణతో రాము 6 TV వరంగల్. ఫేక్ జీవో